Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. ప్రస్తుతం ఇప్పుడున్న గెస్ట్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో. సో శిరీష గారు, ఎస్ శిరీష గారు అంటే గుర్తుపడుతున్నారు, బట్ బరలెక్క అంటే చాలా అభిమానం అనమాట. సో తనే మనతో పాటు ఉన్నారు. నమస్కారం శిరీష గారు. నమస్తే అక్క, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఏంటి అసలు ఆఫ్టర్ ఎలక్షన్స్ 5,000 ఓట్లు అంటే చిన్న విషయం కాదు. సో ఎలా ఉంది ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, పొలిటికల్గా మీ ఎజెండా ఏంటి అంటే ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు ఎలా అనిపించాయి? అంటే ఫస్ట్ నాకు అంత రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేకుండే, కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత హ్యాపీగానే ఉంది. కానీ బాగా కుళ్ళు కుతంత్రాలు అవన్నీ ఏమేమో తెలిసినాయి అనమాట. ఇక బాగా ఇంత ఘోరంగా ఉంటుందా అని మాత్రం నాకు తెలియదు, బట్ బాగుంది. ఓవరాల్గా రాజకీయాలు నచ్చింది. సో నెక్స్ట్ ఇంకా రాజకీయాల్లో చూడొచ్చా శిరీష గారు? చూడొచ్చు. ఎంపీగా కంటెస్టెంట్ చేస్తారు. సో ఎంపీ ఇప్పుడు అదే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తున్నారు. సో ఎలా జరుగుతున్నాయి అన్ని ప్రిపరేషన్స్ అవన్నీ? బాగానే జరుగుతున్నాయి. అవునా? గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఏం చెయ్యాలి అని అంటే ఎలక్షన్స్లో కొంచెం డిఫరెంట్గా ఏదైనా ఆలోచించారా? డిఫరెంట్గా అంటే నేను ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వస్తే అధికారి దగ్గరికి వెళ్తాం, అట్లా కాకుండా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేది ఒక నా ఇంట్రెస్ట్ అనమాట. సో వాళ్ళ సమస్యలు మన దృష్టికి వచ్చే వరకు ఆగకుండా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు మన దగ్గరుండి తెలుసుకుంటే కొంచెం వాళ్ళ పెయిన్ అనేది మనం దగ్గరుండి చూస్తేనే కదా ఏదైనా అర్థమవుతుంది. సో అది చేద్దాం అనుకుంటున్నాం. సో అసెంబ్లీ ఎలక్షన్స్లో అయితే కొంతవరకు ప్రజలకు దగ్గర అయ్యి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు? సమస్య ఏంటంటే రోడ్లు. ఒక్క ఊర్లో కూడా రోడ్లు చక్కలేవు అసలు. రోడ్లు అసలు అంటే ఓ కాడికి మా ఊరు రోడ్డు కానీ కొన్ని ఊరు రోడ్లు బాగున్నాయి, కానీ వేరే ఊర్లలో అసలు మెయిన్ రోడ్లలో కూడా మెయిన్ అది బొడ్రాయి అంటారు కదా, అక్కడ కూడా రోడ్లు బాగాలేవు. రోడ్లు స్కూల్లో అయితే పందులు కుక్కలు తిరుగుతున్నాయి, చెత్త తెచ్చి అక్కడే ఇస్తురు, ఇవన్నీ ఘోరంగా ఉన్నాయి. సో ఇవన్నీ మార్చగలను అన్న నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఫ్యూచర్లో మారుస్తుంది. సో ఇదివరకైతే ఇండిపెండెంట్గా పోటీ చేశారు, ఇప్పుడు ఏదైనా పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే మళ్ళీ ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారు? అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో రాజకీయాలే మీ ఎజెండా కాబట్టి రాజకీయాల్లోనే ఉండాలి, పొలిటీషియన్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది అయితే అర్థమైంది. సో ఫ్యూచర్లో ఏ పార్టీలోకైనా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఏ పార్టీలోకి అయితే ఏం వెళ్ళను, ఇండిపెండెంట్గానే ఉంటా. మరి ఇండిపెండెంట్గా ఉంటే ఆల్రెడీ మీరు చూసారు, ఇండిపెండెంట్గా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో మీరు అనుకుంటున్న సమస్యలు, మీరు పరిష్కరించాలనుకుంటున్న సమస్యలు తీర్చడం ఇండిపెండెంట్గా అది కొంచెం ప్రాక్టికల్గా అంత వర్కౌట్ అవ్వదని మీకు కూడా ఒక అంచనా అయితే వచ్చి ఉంటుంది. సో దాని గురించి ఏం ఆలోచించారు? కాదు అంటే చేయడం సాధ్యం కాదు, చేయాలనుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది కదా. అంతేనా? అంతే. ఇండిపెండెంట్గా ఉంటే మామూలుగా విన్ అయినా కానీ, ఇండిపెండెంట్గా కానీ పార్టీ పరంగా ఏ పరంగా విన్ అయినా కానీ ఒక ఎమ్మెల్యేకి రావాల్సిన ఫండ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అమౌంట్ శాలరీ కానీ ఈ కాన్స్టిట్యున్సీని మంచి చేయడానికి ఇంత అమౌంట్ అనేది ఉంటుంది 1 ఇయర్కి. సో ఆ అమౌంట్తోన మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు కదా. ఓకే. పార్టీలా విన్ అయితేనే అమౌంట్ అని కాదు, ఇండిపెండెంట్గా విన్ అయినా కానీ అమౌంట్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తాయి. అవి మన అవసరాలకు యూజ్ చేసుకోకుండా సమాజ సేవకు ఉపయోగిస్తే ఖచ్చితంగా మార్చగలం. అంటే ఒక రకంగా కొంచెం అమాయకత్వము, కొంచెం మంచి చేయాలన్న మంచితనం రెండూ ఉన్నాయి ఈ మాటతో, అంటే ఈ ఆన్సర్తో. నిజంగానే ఇండిపెండెంట్గా మనం చేయొచ్చు, బట్ ఎంతవరకు చేయనిస్తారు? మిమ్మల్ని లాస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీ చేయకూడదని అంత రాద్ధాంతం చేసిన ఇరు పార్టీలు ఇప్పుడు ఇలా మంచి పనులు చేస్తాను ఇండిపెండెంట్గా అంటే ఎంతవరకు సహకరిస్తాయి? సహకరించకపోయినా నేనైతే చేసేది చేస్తా. సో ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది ఈమె మొండిది, ఎవరు చెప్పినా వినదు అనేసి అర్థమైపోయింది. ఇప్పుడు కొత్తగా నిలబడ్డా కాబట్టి ట్రై చేసిర్రు అనమాట నన్ను అన్ని రకాలుగా తొక్కడానికి. వాళ్ళు ఎంత తొక్కిరో నేను అంత పైనకి లేచిన. సో నెక్స్ట్ కూడా తొక్కడం చూస్తారు, నెక్స్ట్ తొక్కడం చూస్తారు. ఈ లాస్ట్కి ఏమనుకుంటారు, అమ్మాయి మెత్తలో మనం పెట్టుకోలేము, ఊకోవడం బెటర్ అని అట్లా చేస్తాను నేను.